ఎస్ అండి. ఇప్పుడు పెట్రోలు ధర ఆల్మోస్ట్ రూ. 3 పెంచడం జరిగింది. నేను ఎప్పుడు చెప్తున్నా ఎలక్షన్ అయిన తర్వాత పెట్రోల్ ధర పెరిగిద్దని. రాహుల్ గాంధీ కాదు, అందరూ ఊహించింది అది. ఎలక్షన్ కోసం ఆపారు. అది ఎవరున్నా వాళ్ళు చేదురు. మోడీ గారే కాదు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండగా కూడా ఎలక్షన్ ముందు ఎవరో పెంచరు. కాబట్టి దాన్ని ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఫిబ్రవరి 28 తర్వాత ఫిబ్రవరి 28న ఇరాన్ అమెరికా యుద్ధం ప్రారంభం అవ్వక ముందు $70 ఉండేది బ్యారెల్. కానీ ఇప్పుడు 110ని టచ్ చేసింది, 120ని కూడా టచ్ చేసింది. ఇప్పుడు సుమారు 106 ఉంది. అంటే పెట్రోలియం మన దిగుమతి 90% చేసుకుంటాం కాబట్టి ఆ యొక్క పెట్రోలియం బయట పెరిగింది కాబట్టి మనకి ఇక్కడ పెరగాలి. ఎల్పిజి తీసుకుంటాం, దాని ధర బయట పెరిగింది కాబట్టి ఇక్కడ పెరగాలి. కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓఎంసీలు ఇప్పుడు ₹3 ధర పెంచుకున్నాయి, ఏదో చాలా కష్టపడి ఎలక్షన్ అయిన తర్వాత. కానీ భారత ప్రధానే చెప్పడం జరిగింది, ఇప్పుడు పెట్రోలియం శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ప్రతి నెల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అయిన బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇలాంటివి ఏంటంటే ప్రతిరోజు 1000 కోట్లు నష్టం వస్తుంది. నెలకి 30,000 కోట్లు నష్టం వస్తున్నాయి. పెట్రోల్ ధర పెరిగినాయి, ఇక్కడ పెంచలేదు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ₹3 పెంచారు. ఈ ₹3 పెంపకం వల్ల రోజుకి 1000 కోట్లు లాస్ వస్తుంటే రోజుకి 400 కోట్లే దీనివల్ల వస్తాయి. మరి మిగిలిన 600 కోట్లు ఎవరిస్తారు అనేది క్వశ్చన్. తర్వాత ప్రతి నెల 30,000 కోట్ల బదులు 4,000 కోట్లే రికవర్ అవుతున్నాయి. అంటే ఇంకా నష్టాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ ₹3 పెంచింది తాత్కాలికమే. ఇప్పుడు ఫేజ్డ్ మేనర్లో దీన్ని పెంచబోతున్నారు. ఎంత అంటే 10,000. ఇప్పుడు మళ్ళీ ఇంకా పెట్రోల్ ఇంకా వారు ఆగపోతే ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నెల 30,000 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. కాబట్టి దాన్ని రికవర్ చేసుకున్నంత కెపాసిటీకి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ₹3 కాదండి, వచ్చే కొన్ని రోజుల్లో ఒక నెల లోపు ఈ పెట్రోల్ ఇప్పుడు ప్రస్తుతం ఇంకొక ₹20-30 పెరగబోతుంది. ఇంకా యుద్ధం ఆగకపోతే ₹150 టచ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనందరం సిద్ధపడవలసిందే. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పినట్టు మనం ఆయిల్ రేట్లు తగ్గించుకుందాం. మోటార్ సైకిల్ బదులు సైకిళ్ళు ఎవరు రండి, ఈవీలకి రండి. ఇవన్నీ మనం చర్యలు గైకొనాలి. పెట్రోలియం 100% పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర కూడా, ఈవెన్ వంట గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ రేటు కూడా పెరగబోతుంది. ఇది అందరూ సిద్ధం అవ్వాలి. లేదా మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దివాళా తీసేస్తాయి. ఇంకా ఆయిల్ కంపెనీస్ దివాళా తీస్తే ఇంకా మనకి మామూలుగా కూడా ఉండదన్నమాట. వాటిని రక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వాన్ని. ఇంకా చర్యలు ఇక్కడ ఎవ్వరూ ఏమి చేయలేరు, ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. ఆ ఇంపోర్ట్లు తగ్గించాలంటే మనం సేవ్ చేస్తేనే కాస్తలో కోస్తే భారత ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోగలిగింది. కానీ లేకపోతే దానికి కూడా అవకాశం లేదు. అందుకే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ విషయాన్ని పొదుపు మంత్రం చెప్పడం, పెట్రోల్, డీజిల్, గ్యాస్ విషయాల్లో మనం తప్పనిసరిగా 100% ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్పినట్టు మనం చర్యలు తీసుకోవాల్సిందే. పెట్రోల్ రేట్లు పెరగబోతున్నాయి, డీజిల్ రేట్లు పెరగబోతున్నాయి. దీని వెనకాల రాజకీయ కారణాలు ఉండవండి. అపోజిషన్ విమర్శించినా మనం ఏమి చేయలేము, ఎందుకంటే ఇంపోర్ట్. కాబట్టి పెట్రోల్ ధర ఇంకా ₹20-30 పెరగబోతుంది. డీజిల్ ధర అయితే ఇంకా ఎక్కువ పెంచుతారు, ఎందుకంటే దాన్ని డిస్కరేజ్ చేయాలన్నారు. ఎలాంటి టైంలో తీసుకుంటారు. తర్వాత గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ రేటు కూడా విపరీతంగా పెరగబోతుంది. కమర్షియల్ గ్యాస్ అయితే తిరుగులేని పరిస్థితిలో ఉంది. కాబట్టి అది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెంచినందుకు బాధలు పడుతున్నాం. కాబట్టి మనందరం దీనికి సిద్ధపడాల్సిందే. ఇక్కడ ఎటువంటి రాజకీయాలు లేవు.